హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆన్ మై ఛానల్. సో ఇవాళ వెదర్ చాలా బాగుంది. సో అందుకే నేను మా గరాజ్ దగ్గర ఉన్నా అండ్ ఇట్స్ 12 degrees అవుట్ సైడ్. అండ్ చాలా రోజుల తర్వాత జాకెట్ లేకుండా లైక్ షర్ట్ అండ్ షార్ట్ వేసుకొని బయటకు వచ్చాం. దాట్ ఫీల్స్ రియలీ గుడ్ అనమాట. సో ఈరోజు టాపిక్ ఏంటంటే లైక్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ యూనివర్సిటీస్. సో చాలామంది నా కామెంట్స్లో అండ్ లాస్ట్ టైం లైవ్ వెళ్ళినప్పుడు కూడా అడిగారు, సో బ్రో యూనివర్సిటీస్లో మాస్టర్స్ చేస్తే బెటరా లేదా పీజీ డిప్లొమా చేస్తే బెటరా అని. సో ఐ వాంట్ టు టాక్ ఎ లిటిల్ మోర్ అబౌట్ మాస్టర్స్ అనమాట. సో మాస్టర్స్లో మనకి 2 types ఉంటాయి, ఎం ఇంజనీరింగ్ అండ్ ఎంఎస్సి, లైక్ మాస్టర్ ఆఫ్ అప్లైడ్ సైన్స్, ఎంఏఎస్సి అంటారు కొంతమంది. సో కొన్ని యూనివర్సిటీస్లో ఎంఎస్సి అంటారు. సో ఎం ఇంజనీరింగ్ అండ్ ఎంఏఎస్సికి డిఫరెన్స్ ఏంటంటే లైక్ ఎం ఇంజనీరింగ్ ఈజ్ బేసికలీ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. సో వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక ఫీల్డ్లో స్పెషలైజేషన్ చేయడానికి సో దే చూస్ ఎం ఇంజనీరింగ్. అండ్ ఎం ఇంజనీరింగ్లో వాళ్ళకి ఎలా ఉంటుందంటే కోర్స్ అనేది కరికులం లైక్ కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ దే కెన్ కంప్లీట్ ద కోర్స్ ఇన్ 1.5 year. సో వాళ్ళకి థీసిస్ ఏం చేయాల్సి లేదు, లాస్ట్లో ఒక సెమినార్ కానీ ఒక ప్రాజెక్ట్ కానీ తీసుకుంటారు అండ్ they'll submit that and they'll be done with their course. So they'll get their master's degree. So second category వచ్చి MASC అనమాట, సో మాస్టర్ ఆఫ్ అప్లైడ్ సైన్స్. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు రీసెర్చ్ అండ్ at the end of the course you need to submit your thesis అనమాట. సో ఒక ప్రొఫెసర్ రీసెర్చ్ చేస్తున్న దాని మీద మీరు తీసుకొని అండ్ you'll submit your thesis. సో ఎంఎస్సి అనేది కొంచెం టఫ్ ఉంటుంది. సో బేసికలీ మీరు థీసిస్ చేయాలి అండ్ దిస్ ఈజ్ సంథింగ్ అంటే పిహెచ్డీ చేయాలనుకునే వాళ్ళకి ఎంఏఎస్సి ఈజ్ ద బెస్ట్ కోర్స్. అండ్ ఎం ఇంజనీరింగ్ చేసి మీరు పిహెచ్డీ చేయడానికి ఆప్షన్ ఉండదు. సో ఇఫ్ యూ వాంట్ టు డూ పిహెచ్డీ యూ హ్యావ్ టు డూ ఎంఎస్సి ఆర్ ఎంఏఎస్సి. సో అది చేశాక యూ కెన్ గో ఫర్ యూర్ పిహెచ్డీ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. సో 2 బేసిక్ డిఫరెన్సెస్ అవి ఎం ఇంజనీరింగ్ అండ్ ఎంఏఎస్సికి. సో టాకింగ్ అబౌట్ యూనివర్సిటీస్, నేను ఒక లిస్ట్ తయారు చేశాను అండ్ దిస్ ఇస్ ద లిస్ట్. సో ఈ లిస్ట్లో కొన్ని యూనివర్సిటీస్ అండ్ నేను ఉంటున్న రీజన్ లైక్ సదర్న్ ఒంటారియోలో లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ అండ్ ఆ యూనివర్సిటీస్ గురించి ఒక చిన్న ర్యాంకింగ్ లాగా ఐ మేడ్ ఎ లిస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ వంశీ. సో ఐ విల్ టెల్ యూ మోర్ అబౌట్ ఇట్. ఓకే, సో నేను ఉండేది ఒంటారియో కాబట్టి లైక్ ఐ ఫౌండ్ దిస్ ఆన్ ద ఇంటర్నెట్. So 21 Ontario universities all together in one place. So ఇది మన Ontario map. So ఇది northern region, ఇది southern region. So this is where I live, Guelph, and this is Toronto. సో టొరంటో చుట్టుపక్కల మనకి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే కమ్ టు దిస్ రీజియన్, సదర్న్ రీజియన్. సో ఇక్కడ ఏంటంటే మనకి యూనివర్సిటీస్ అంటే మేజర్ సిటీస్ అన్నీ ఇటే ఉన్నాయి అండ్ వీఆర్ క్లోజ్ టు ద యూఎస్ బార్డర్. సో మనకి ఇక్కడ మాస్టర్స్ చేస్తే లైక్ అండ్ జాబ్ కూడా అదే రీజియన్లో తెచ్చుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో లెట్స్ సే మీరు ఇక్కడ థండర్బేలో లేక్ హెడ్ యూనివర్సిటీలో కానీ ఇక్కడ మిసిసిపి నార్త్ బేలో కానీ చేశారనుకోండి, సో యూ హ్యావ్ టు అక్కడ మనకి చదువుకోవడానికి ఓకే కానీ బట్ జాబ్ చేయాలంటే ఎనీవే యూ హ్యావ్ టు గో అరౌండ్ టొరంటో ఆర్ ఆటవా రీజియన్. సో జనరల్గా ఏం చేస్తారంటే స్టూడెంట్స్ అక్కడెక్కడో చదివి ఇక్కడికి షిఫ్ట్ అవడం కన్నా మన టొరంటో దగ్గరలోనే చేసుకుంటే ఆ రీజన్లో ఉంటాం, మన జాబ్స్ కూడా ఈజీగా అవుతుందని చెప్పి సో దే ప్రిఫర్ యూనివర్సిటీస్ ఇన్ అండ్ అరౌండ్ టొరంటో. సో ఇది మ్యాప్. సో ఈ గ్రీన్ దాంట్లో ఉన్నవన్నీ లైక్ కొంచెం టాప్ యూనివర్సిటీస్ లైక్ యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ, మెక్మాస్టర్, క్వీన్స్. సో ఈ యూనివర్సిటీ ర్యాంకింగ్ చూసారు కదా, లైక్ దే ఆర్ అండర్ టాప్ 10 యూనివర్సిటీస్ ఇన్ ఒంటారియో, సారీ ఓవరాల్ కెనడా వైడ్ అనమాట. సో ఈ యూనివర్సిటీస్లో మనకి అడ్మిషన్ రావాలంటే చాలా కష్టం అండ్ మీ ప్రొఫైల్ చాలా ఉండాలి. లైక్ చూసారు కదా ఇక్కడ మినిమం ఎంట్రింగ్ గ్రేడ్ షుడ్ బి వెరీ హై ఫర్ దీస్ 2 అండ్ మీడియం టు హై ఫర్ మెక్మాస్టర్ అండ్ క్వీన్స్ యూనివర్సిటీ. సో ఇవన్నీ టాప్ యూనివర్సిటీస్ అని టొరంటో, వాటర్లూ, హ్యామిల్టన్ రీజియన్లో ఉన్నాయి. సో దీస్ 3 regions ఆర్ వెరీ గుడ్ ఫర్ జాబ్స్. సో జాబ్స్ పరంగా మనం టొరంటో కానీ వాటర్లూ కానీ హ్యామిల్టన్ రీజియన్స్లో కానీ మనకి ఐటీ వాళ్ళకి ఎస్పెషల్లీ సిఎస్ జాబ్ ఆపర్చునిటీస్. అండ్ వాటర్లూలో కొంచెం తక్కువ బట్ ద యూనివర్సిటీ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ వే టు లెస్ ఎక్స్పెన్సివ్ అండ్ వే టు అఫోర్డబుల్ అనమాట. అండ్ టొరంటో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది బట్ వీఆర్ లుకింగ్ ఎట్ ద జాబ్ ఆపర్చునిటీస్, ఇట్స్ వెరీ గుడ్. అండ్ even Hamilton it's medium. Kingstonలో like I said సో
సో నెక్స్ట్ వచ్చేసి వెస్టర్న్ యూనివర్సిటీ ఆఫ్ గల్ఫ్. లైక్ ఇది నా సిటీలో ఉన్న యూనివర్సిటీ. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ మీడియం అండ్ డిపెండ్స్, షేరింగ్లో ఉంటే తక్కువ అవుతుంది. బట్ కంపేర్ టు టొరంటో విచ్ ఈస్ వెరీ హై, వాటర్లు ఇవన్నీ కొంచెం మీడియం. లాస్ట్ 3 ఉన్నవి ఇవి యాక్సెప్టెన్స్ రేట్ చాలా ఎక్కువ వీటికి. అండ్ దే ఆర్ ఈజీ టు గెట్ ఇన్. యూనివర్సిటీ ఆఫ్ విండ్సర్, బ్రాక్ యూనివర్సిటీ, విల్ఫ్రిడ్ లారీ యూనివర్సిటీ. అండ్ ఇక్కడ స్టార్ మార్క్ చేసిన యూనివర్సిటీస్ ఏంటంటే మనకి జాబ్స్ పరంగా అండ్ ఈవెన్ రెసిడెన్షియల్ పరంగా అన్నిటికీ ఈజీగా ఉంటాయి అన్నమాట. సో ఐ షేర్ దిస్ లిస్ట్ ఇన్ అ డిస్క్రిప్షన్ లింక్, సో యూ కెన్ యాక్సెస్ దిస్ ఎట్ ఎనీ టైమ్. సో మీకు నెక్స్ట్ క్వశ్చన్ రావచ్చు, లైక్ హౌ టు చూస్ ద రైట్ యూనివర్సిటీ అని. మనకి ఆంటారియోలో ఉన్న యూనివర్సిటీస్ అన్ని లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పబ్లిక్ యూనివర్సిటీస్ అండ్ ఎవ్రీ యూనివర్సిటీ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెషల్ ఫోకస్. సో ఎట్లా ఉంటుందంటే లైక్ రీజియన్ మొత్తానికి, ఇప్పుడు మా యూనివర్సిటీ ఆఫ్ గల్ఫ్ తీసుకుంటే మనకి యూనివర్సిటీ ఆఫ్ గల్ఫ్లో లైక్ దే ఆర్ ద నెంబర్ 1 ఇన్ ఎంటైర్ కెనడా ఫర్ వెటర్నరీ సైన్సెస్. సో అట్లా ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటుంది. సో ఏంటంటే యూనివర్సిటీసే కొట్టుకొని కాంపీట్ అవ్వకుండా, సో దే హ్యాడ్ అన్ అగ్రిమెంట్. సో ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటుంది. సో వెటర్నరీ సైన్సెస్ గల్ఫ్లో దొరికినట్టు ఎక్కడ వేరే యూనివర్సిటీలో ఎక్కడ దొరకదు. అండ్ సిమిలర్ వే విండ్సర్లో మనకి ఆటోమొబైల్ సైడ్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ యూనివర్సిటీ ఆఫ్ టొరంటో అండ్ వాటర్లూ, దీస్ ఆర్ టాప్ యూనివర్సిటీస్ ఫర్ CS స్టూడెంట్స్. బట్ ఇట్స్ హార్డ్ టు గెట్ ఇన్, బట్ యూ కెన్ స్టిల్ ట్రై. అండ్ సో లైక్ ఐ సెడ్, ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క స్పెషలైజేషన్ అనేది వాళ్ళు ఫిక్స్ అవుతారు. సో దే షేర్ ద కోర్సెస్ అమాంగ్ దెమ్సెల్వ్స్ అండ్ దే ఆర్ ద బెస్ట్ ఇన్ దాట్ ఫీల్డ్. సో ప్రతి యూనివర్సిటీలో అన్ని కోర్సెస్ ఉంటాయి. నేను యూనివర్సిటీ బట్ కోర్స్ చేసుకోవద్దని చెప్పట్లేదు, బట్ ఐఎమ్ జస్ట్ లెటింగ్ యూ నో లైక్ దే హ్యావ్ దిస్ థింగ్. సో మీరు ఏ యూనివర్సిటీలో చేసినా లైక్ యూ విల్ హ్యావ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎందుకంటే దీస్ ఆర్ పబ్లిక్ యూనివర్సిటీస్ అండ్ దే హ్యావ్ ఎ సర్టెన్ స్టాండర్డ్స్. ద డిగ్రీ విచ్ యూ ఎర్న్, ఇట్స్ డెఫినెట్లీ వర్త్ ఇట్. సో అలాగా మీరు ఏ యూనివర్సిటీలో చేయొచ్చు, బట్ యూ హ్యావ్ టు చూస్ వైజ్. ఏ యూనివర్సిటీ చేస్తే మనకి ఫ్యూచర్ బాగుంటుంది. లైక్ ఇఫ్ యూర్ ఫ్రమ్ CS బ్యాక్గ్రౌండ్, లైక్ మీ మాస్టర్స్ చేయొచ్చా, PGDM చేయొచ్చా అని చెప్పి. సో PGDM గురించి ఆల్రెడీ చెప్పాను నాకు లాస్ట్ వీడియోలో. ఐల్ షేర్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ యూ కెన్ వాచ్ ఇట్ అగైన్ ఇఫ్ యూ వాంట్ టు. అండ్ మాస్టర్స్ గురించి చెప్పలేదు కాబట్టి లైక్ ఐ టుక్ హెల్ప్ ఆఫ్ వంశీ అండ్ హీ హెల్ప్ మీ విత్ ద డేటా అండ్ ఆల్. అండ్ వంశీ ఎలాగంటే లైక్ he did his masters 10 years ago. So you have to think wise అనమాట. లైక్ ఎక్కడ మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, లైక్ ఏ యూనివర్సిటీలో చేస్తే మనకి బాగుంటుంది అనేది మీరు చూస్ చేసుకోవాలి. అండ్ వన్ లాస్ట్ థింగ్ ఏంటంటే లైక్ ఆల్సో లుక్ ఫర్ లివింగ్ ఎక్స్పెన్సెస్. లైక్ ఇన్ ఎ సిటీ లైక్ టొరంటో లైక్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ వే టూ హై అండ్ పార్ట్ టైం జాబ్స్ కూడా మీరు చేసిందంతా మీకు రెంట్కే పోతుంది. సో నేను టొరంటో వెళ్ళొద్దని చెప్పట్లేదు, బట్ ఇఫ్ యూ హ్యావ్ అన్ ఆప్షన్ యూ కెన్ చూస్ యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ which is also good for CS. So atla compare cheskoni, like talk to people who are in that university and they'll give you a better picture. సో అవి బ్యాలెన్స్ చేసుకోండి, ఎందుకంటే లైక్ మీరు చదివిన రీజియన్లోనే మీకు జాబ్ కూడా చేశారనుకోండి మీకు ఈజీ అవుతుంది. సో యూ నీడ్ నాట్ మూవ్ ఫ్రమ్ వన్ ప్రావిన్స్ టు అనదర్ ప్రావిన్స్ అండ్ వన్ సిటీ టు డిఫరెంట్ సిటీ ఆల్ టుగెదర్. సో అదంతా మీకు స్ట్రెస్ఫుల్ ఉంటుంది కదా. సో చెప్తున్నాను అనమాట. సో ఇఫ్ యూ గెట్ ఎ యూనివర్సిటీ, ఇఫ్ యూ గెట్ అడ్మిషన్ ఇన్ ఎ వెరీ గుడ్ యూనివర్సిటీ, యూ షుడ్ గో ఫర్ దాట్. ఈ డేటా అంతా నాకు ఒక అతను ఇచ్చారని చెప్పాను కదా. సో హీఈస్ వంశీ అండ్ అతను 10 years బ్యాక్ కెనడా వచ్చారు లైక్ మాస్టర్స్ చేయడానికి. అండ్ నవ్ హీస్ వర్కింగ్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ గల్ఫ్. లైక్ హీస్ ఇంటూ IT అనమాట. సో హీస్ ఆర్ IT గై, నేను మెకానికల్ కదా. సో మీరు నన్ను IT క్వశ్చన్స్ అడిగితే నేనేం చెప్పలేను. సో IT రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగితే నేనేం చెప్పలేను. సో ఐ కొలాబరేటెడ్ విత్ వంశీ అండ్ సో మీకు ఈ డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెడతాను, లైక్ ఇట్స్ గూగుల్ ఫార్మ్స్ లింక్. సో ఇఫ్ యూ వాంట్ టాక్ మోర్ అబౌట్ యూనివర్సిటీస్, టాక్ మోర్ అబౌట్ PR రిలేటెడ్ క్వశ్చన్స్, కానీ మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా లైక్ నో మ్యాటర్ వాట్ క్వశ్చన్స్ యూ హ్యావ్, యూ కెన్ లీవ్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇన్ that link and Vamshi will get back to you and he'll clear all your doubts. Nominal charge, he will answer all your doubts. So if you're interested, go check the link in the description and leave your information and Vamshi will get back to you. And to like ఇంకా మీకు జనరల్గా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లైక్ you can always comment in this video and I'll reply to your comment like I usually do. So that's all for today and I'll see you guys next week and stay safe. And if you still have any doubts, please reach out to me or please reach out to Vamshi. Like the link is in the description and we will clear all your doubts and we'll try our level best. So please do like, share and subscribe to my channel and I'll see you guys next week.